అండి. ఈరోజు మీకు నేను చింత చిగురు పచ్చడి టేస్టీగా ఎలా చేయాలో చెప్తానండి. దీనికోసం మా టెర్రస్ మీద కొంచెం చింత చిగురు ఉంది, అది హార్వెస్ట్ చేసేదానికి వచ్చానండి. ఇది ఆల్రెడీ నేను ఒకసారి హార్వెస్ట్ చేశాను. చింత చిగురు అలసందలు కర్రీ చేశానండి. అప్పుడు కొంచెం ముదురుగునింది ఆకు, ఇప్పుడు చాలా లేతగా ఫ్రెష్గా ఉందండి. ఇది సెకండ్ హార్వెస్ట్. ఇప్పుడు ఇది ఈ ఆకునంతా దూసుకొని మనం పచ్చడి చేద్దాము. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా కడుపుతో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది, నోటికి పుల్ల పుల్లగా. అంతేకాకుండా కొంచెం హెల్త్ బాగాలేకుండా నోరు చప్పపడిపోయిన వాళ్ళకి కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఈ పచ్చడిని కొంచెం పెరుగన్నలోకి అవి తీసుకున్నా, లేత రైస్లో కలుపుకొని తిన్నా కానీ దోశల్లో కూడా బాగా తినొచ్చు. ఈ లేత చింత చిగురిని నేను హార్వెస్ట్ చేసి ఇప్పుడు చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. అందువల్ల మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ చింత చిగురిని హార్వెస్ట్ చేస్తానండి. ఇక్కడ చూడండి, చిన్న పాట్లో చింతగింజలు వేసాను. ఇది చూడండి, ఒకసారి హార్వెస్ట్ చేశాను, మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పచ్చడి చేస్తాను దీంతో. ఇలా లేతగా ఉండేదైతే పచ్చడికి బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను. 4 చింతపిక్కలు తొట్లో పడేస్తాం అనుకోండి, ఇది ఈజీగా పెరిగిపోద్ది. ఎటువంటి కేర్ తీసుకొని అవసరం లేదు. మనం బయట మార్కెట్లో కొనేది ఎక్కడెక్కడో వేస్తారండి, చూసేదానికి కూడా హైజీనిక్గా ఉండదు. మనం ఇలా ఇంట్లో పండించుకుంటే నీట్గా ఫ్రెష్గా తీసుకోవచ్చు. కొంచెం హెల్త్కి కూడా మంచిదండి ఇలా చేస్తే. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఇంట్లో అప్పుడప్పుడు రెగ్యులర్గా డైట్లో తీసుకుంటూ ఉండాలి. ఈ చింత చిగురులో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయండి. అందువల్ల ఇది రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల మన హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది. చింత చిగురు తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా అరికడుతుంది. గొంతు నొప్పి, గొంతు మంట, గొంతుల వాపు, పుండ్లు ఇవన్నీ తగ్గుతాయండి. గుండె జబ్బుకు కూడా ఇది చాలా మంచిదండి. ప్లేస్ లేని వాళ్ళు చిన్న చిన్న వాటర్ బాటిల్ కూడా వేసుకొని పండించుకోవచ్చు. సైడ్ కూడా ఇంకా ఎగురు వస్తుంది చూడండి. ఇంకా 2 days అయితే ఇంకా బాగా వస్తుంది. ఈ చింత చికెన్ని వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏ కర్రీస్లో వేసి వండినా కానీ టేస్ట్ అద్భుతంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనందరికి ఇష్టమైన చింత చిగురుతో 3 రోజుల వరకు నిల్వ ఉండే పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు చింత చిగురిని పుల్లలు లేకుండా ఒలుచుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆవాలు, మినపప్పు, పచ్చనిపప్పు, నూనె, ఉప్పు అండి. కల్లుప్పు అన్న తీసుకోవచ్చు, సాల్ట్ అన్న తీసుకోవచ్చు. టమాటాలు 2, ఎండుమిరపకాయలు 10, జీలకర్ర 1 టీ స్పూను, వేరుశనగపప్పు, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, తెల్ల నువ్వులండి 2 టీ స్పూన్లు, ధనియాలు, కరివేపాకు. ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చెప్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకోవాలండి. ఇందులో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది చూడండి. ఇప్పుడు ధనియాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఇంకొక స్పూన్ వేస్తున్నానండి. జీలకర్ర 2 వేసుకున్న బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నువ్వులండి, తెల్ల నువ్వులు ఇవి. ఇప్పుడు వేరుశనగపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకుందాం బాగా. ఈ సన్న మంట మీదే బాగా రోస్ట్గా అయ్యేటట్టు వేర్చుకోవాలండి. బాగా చిటిపట్లు ఆడేటట్టు వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది, అప్పుడు మనకి తెలిసిపోద్దండి, అప్పుడు తీసేసుకోవాలి. ఇవి చూడండి, బాగా కలర్ వచ్చి మంచి కలర్ వచ్చేస్తాయి. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 టమాటా ముక్కలు వేస్తున్నానండి. ఈ టమాటా జ్యూస్ ఉంది కదా, ఇందులోనే చింత చిగురు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఆ జ్యూస్కి బాగా మగ్గిపోద్దండి చింత చిగురు కూడా. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇందులో. ఇప్పుడు కల్లుప్పు కూడా వేసుకుంటున్నానండి కొంచెం ఇందులో. ఇలా మగ్గేటప్పుడు ఉప్పు వేయడం వల్ల ఆకు బిరుసుకోకుండా సాఫ్ట్గా ఉంటుంది. అందువల్ల ఉప్పు వేసి మూత పెట్టి కొంచెం మగ్గనిస్తున్నాను. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలబెట్టుకుందాము.
ఇప్పుడు ఈ కారాన్ని బ్యాలెన్స్ చేసేదానికి కొంచెం చింతపండు వేస్తున్నాను. చాలా కొంచెం వేసుకోవాలండి. ఆల్రెడీ చింత చిగురు టమాటాలు పులుపు ఉంటుంది కాబట్టి కుంగుడు గింజంత చింతపండు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా వాటర్ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాము. కొంచెం ఇలా వాటర్ ఉంటే జ్యూసీగా చట్నీ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయాయి, మిక్సీకి వేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇలా బరకగా వేసుకొని ఇప్పుడు చింత చిగురు టమాటా కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ ఇంతకు మగ్గేటప్పుడు ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు ఉప్పు లేకుండా మిక్సీకి వేసాను. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. పోపు కోసం ఆయిల్ వేసాను. ఇప్పుడు నూనె కాగనిద్దాము. ఇప్పుడు ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసానండి. ఎండుమిరపకాయలు 2 గిల్లు వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగనిద్దాము. మా ఇంటి దగ్గర కోనేట్లు ఈరోజు తెప్పోత్సవం జరుగుతుంది, అందువల్ల సౌండ్స్ చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. వీళ్ళ వాసన వస్తుందా? బాగుండ కమ్మటి వాసన వస్తుంది కదా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నానండి ఇవి. ఇప్పుడు కరివేపాకు, బాగా ఫ్రై అవ్వాలి. సిమ్లోనే పెట్టేసుకుందాం ఇప్పుడు, లేకపోతే మాడిపోతాయండి. ఇప్పుడు మిక్సీకి వేసిన పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వేడి మీద ఇంకా కొంచెం వేసుకోవాలి. ఇంకా వేసాం కదా, ఒకసారి బాగా కలుపుకునేస్తాము. ఇప్పుడు పుల్లగా కమ్మగా ఉండే చింత చిగురు పచ్చడి రెడీ అండి. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇది వేడి రైస్లోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి అయితే ఇంకా కమ్మగా ఉంటుంది. మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలాంటి కమ్మటి పచ్చడి ఒకటి చేసుకుంటే చాలండి, దీంతో అన్నం అంతా తినేయచ్చు. ఇది బయట అయితే 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో అయితే 4 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఏ కాంబినేషన్తో అయినా సైడ్ డిష్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు రైస్లోకి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్ చేయడం కూడా మర్చిపోవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. టేస్ట్ చేసి